ఈ ఇచ్చేటటువంటి సందర్భం ఎప్పుడు మొదలైందంటే మార్గశిర మాసంలో మొదటి రోజున మొదలైంది. ఇంకా రాత్రి పూర్ణిమ తాలూకు వెన్నెల ఆ తెల్లవారుజామున ఉన్నది. అప్పుడు ఆవిడ ప్రారంభించింది. అందుకే మొదటి పాసురం మార్గళి తింగళ్ అని మొదలవుతూ ఉంటుందన్నమాట. అందులో ఆవిడ చేసింది ఏమిటంటే ప్రతిరోజు చెల్లులని నిద్ర లేపేది. ఆ నిద్ర లేపేటప్పుడు స్నానం చేద్దాం రండి అని పిలిచేది. పిలుస్తూ స్నానం చేసి స్వామిని అర్చిద్దామని చెప్పి 30 రోజులు 30 పాటలు చెప్పింది. వాటిని పాసురాలు అంటారు. పావై అంటే కూడా వ్రతం అని అర్థం. అంతేకాకుండా ప్రాచీనమైనటువంటి తమిళ భాషలో ఉన్నటువంటి ఒకానొక ఛందస్సు అని అర్థం. ఆవిడ ఈ విధంగా పాటల మాలతోనూ తాను ధరించిన పూలమాలతోనూ కూడా స్వామిని అర్చించిందండి. ఇది ధనుర్మాసంలో చేసేటటువంటిది. ఆ విధంగా గోదాదేవిలాగా మనం సశరీరంగా భగవంతుడిలో లయమైనా కాకపోయినా శరీరం వదిలిన తర్వాతన్నా భగవంతుడిలో లయం కావాలి అంటే ఆవిడ చేసినటువంటి వ్రతాన్ని అనుసరిస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా తప్పనిసరిగా ధనుర్మాస ప్రారంభం రోజు నుండి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.